మేరు పర్వతం శిఖరాలలోని మధ్య శిఖరంపై అమ్మవారు దర్శనమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కేదారయాత్రకు వెళ్లేవారికి మేరు పర్వతం ఎలా ఉంటుందో కించుత్తిగా తెలుస్తుంది. హిమాలయాలలో సుప్రసిద్ధి వహించిన మేరు పర్వతం పూర్తిగా మంచుతో కప్పబడి సూర్యకిరణాలు పడినప్పుడు బంగారు రంగులో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. మేరు పర్వతం చుట్టూ 3 శిఖరాలుండగా మధ్యలో 4వ శిఖరం ఉంటుంది. ఆ శిఖరం అద్భుతమైన ఉద్యానాలతో, బంగారు ఇళ్లతో, దేవతా స్త్రీల కాంతులతో, అనేక భోగభాగ్యాలతో ప్రకాశిస్తుంది. ఆ శిఖరం అమ్మవారి నివాస స్థానం. ఇది 400 యోజనాల ఎత్తుంటుందని దుర్వాసుడు పేర్కొన్నాడు. దీనినే దేవీ భాగవతంలో మణిద్వీపం అన్నారు. అందులో 4 ఉన్నాయి. అమ్మవారు ఉండే స్థానం ముక్తి మండపం. భూలోక మేరు పర్వతం మీద, సుధాసాగరంలో, మణిద్వీపంలోనూ సర్వలోకాలలో ఏకకాలంలో వ్యాపించి నివసించి సర్వకార్యాలు చేసే మహాచైతన్య శక్తి జగదంబ. శ్రీచక్రంలో త్రికోణంలోని బిందువులలాగా అని కూడా అర్థం చెప్పవచ్చు. లోకద్రోహులైన రాక్షసులను నాశనం చేసే తల్లి కనుక సుమేరు మధ్య శృంగస్థ అని పిలుస్తారని కాళీ పురాణం చెబుతోంది. ఈ పర్వతం చుట్టూ సూర్యాది నవగ్రహాలు, నక్షత్రాలు ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. అందుకని ఈ పర్వత తపస్సు చేసేవారి ముక్తిగాములకు ప్రీతిపాత్రమైనది. దేవతలు ఈ కొండపై నిరంతరం తిరుగుతూ ఉంటారని సకల పురాణాలు చెబుతున్నాయి. ఇది ఎవరికీ అంత తేలికగా దర్శనమివ్వదు. దీనిలోనికి వెళ్ళడం సాధారణ మానవులకు దుర్లభం. లోకాలకు అతీతమైన పుణ్యస్థానమిది. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. అందుకే ఈ మంత్రం కూడా పరమ పవిత్ర మంత్రం. మనలను హింసించి ఆస్తులను లాక్కునే శత్రువులు, మానసికంగా పీడించే ద్రోహం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ఒకే ఆసనంపై కూర్చొని 3000 సార్లు జపిస్తే పూర్తిగా శత్రుపీడ నశిస్తుంది. నిలకడలేని మనస్సుతో బాధపడేవారు 40 రోజులు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు చేస్తే ఏకాగ్రత కలుగుతుంది. సకల కార్యసిద్ధికి ఈ మంత్రాన్ని రోజు యథాశక్తి జపించడం మంచిది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం సుమేరు మధ్య శృంగస్థాయై నమః. ఓం సుమేరు మధ్య శృంగస్థాయై నమః. మంత్రం మరొకసారి. ఓం సుమేరు మధ్య శృంగస్థాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.